హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ నాగసాయి రమ్య. ఈరోజు మనము మరికొన్ని స్పోకెన్ ఇంగ్లీష్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాం. అంటే ఇటువంటి క్వశ్చన్స్ని మీరు రోజువారీ జీవితంలోని కొంచెం తరచుగా వాడేటటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఈ క్వశ్చన్స్ని అండ్ అంటే వీటికి నేను ఆన్సర్ని కూడా చెప్తాను. సో మీరు ఆయా సందర్భాలను బట్టి ఇటువంటి క్వశ్చన్స్ని కానీ ఆన్సర్స్ని కానీ మీరు ఇంగ్లీష్లోని చెప్తే మీకు చాలా మీకు ఇంగ్లీష్ మీద అలవాటు అవుతుందన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. వెన్ విల్ షీ మీట్ యూ? ఆమె నిన్ను ఎప్పుడు కలుస్తుంది? షీ విల్ మీట్ మీ టునైట్. ఆమె నన్ను ఈ రాత్రి కలుస్తుంది. అంటే మీరు ఈ మీట్ ప్లేస్లోని ఇంకా వర్బ్ మీరు చేసుకోవచ్చు అనమాట. అంటే వెన్ విల్ షీ ఫోన్ యూ? ఆమె నీకు ఎప్పుడు ఫోన్ చేస్తుంది? షీ విల్ ఫోన్ మీ టు నైట్. ఆమె నాకు ఈ రాత్రి ఫోన్ చేస్తుంది. మై ఫాదర్ విల్ ఫోన్ మీ టు నైట్. మా నాన్నగారు నాకు ఈరోజు రాత్రి ఫోన్ చేస్తారు. మై మదర్ విల్ ఫోన్ మీ టు నైట్. మా అమ్మగారు ఈరోజు రాత్రి ఫోన్ చేస్తారు. ఇలాగా. వాట్ డూ యూ హ్యావ్ టు డూ? నీవు ఏం చేయవలసి ఉంది? ఐ హ్యావ్ టు గో టు మై ఆంట్స్ హౌస్. నేను మా ఆంటీ ఇంటికి వెళ్ళవలసి ఉంది. సో వాట్ యూ హ్యావ్ టు డూ? నీవు ఏం చేయవలసి ఉంది అంటే మీరు మా ఆంటీ ఇంటికి వెళ్ళాల్సి ఉన్నప్పుడు ఇలా అడిగితే, అలాగే మీరు ఇంకా ఏదైనా చెప్పొచ్చు. ఐ హ్యావ్ టు వాష్ ద క్లోత్స్. నేను బట్టలు ఉతకవలసి ఉంది. ఐ హ్యావ్ టు కుక్ డిన్నర్. నేను డిన్నర్ చేయవలసి ఉంది. నేను డిన్నర్ వండవలసి ఉంది. ఐ హ్యావ్ టు ఇలా చెప్పచ్చు అనమాట. ఐ హ్యావ్ టు ఫోన్ మై ఫాదర్. నేను మా ఫాదర్కి ఫోన్ చేయవలసి ఉంది. ఇలాగా. వాట్ హ్యాపెండ్ అంటే ఏం జరిగింది? వాట్స్ ద మ్యాటర్? విషయం ఏమిటి? సో ఆయా సందర్భాలను బట్టి వీటికి ఆన్సర్ అనేది ఉంటుందన్నమాట. ఏమీ లేదు అని చెప్పడానికి నథింగ్, ఐఎమ్ ఫైన్. అంటే ఏం లేదు, నేను బాగానే ఉన్నాను అని మీరు చెప్పచ్చు. వాట్ హ్యావ్ యూ డన్? నీవేం చేసావు? ఓకే. ఐ హ్యావ్ అరేంజ్డ్ ఎవ్రీథింగ్ ఆన్ ద టేబుల్. నేను టేబుల్ మీద అన్నీ సిద్ధం చేశాను. వంట చేసేసిన తర్వాత డైనింగ్ టేబుల్ మీద మీరు అన్నీ సిద్ధం చేసేస్తే మీరు ఇలాగ చెప్పచ్చు అనమాట. వాట్ హ్యావ్ యూ డన్ అని ఎవరైనా అడిగితే, లేకపోతే తెలుగులో అడిగినా, ఐ హ్యావ్ అరేంజ్డ్ ఎవ్రీథింగ్ ఆన్ ద టేబుల్. నేను టేబుల్ మీద అన్నీ సిద్ధం చేశాను. యూ కెన్ కమ్ అండ్ హ్యావ్ ద లంచ్. మీరు వచ్చి లంచ్ చేయొచ్చు. యూ కెన్ కమ్ అండ్ హ్యావ్ డిన్నర్. మీరు డిన్నర్ చేయొచ్చు. యూ కెన్ కమ్ అండ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. మీరు బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. ఐ హ్యావ్ అరేంజ్డ్ ఎవ్రీథింగ్ ఆన్ ద టేబుల్. ఇలా చెప్పచ్చు అనమాట. వై డింట్ యూ గో విత్ దెమ్? నీవు వాళ్ళతో ఎందుకు వెళ్ళలేదు? ఐ వాజ్ బిజీ విత్ మై వర్క్, దట్స్ వై ఐ డింట్ గో విత్ దెమ్. నేను నా పనితో బిజీగా ఉన్నాను, అందుకే నేను వాళ్ళతో వెళ్ళలేదు. ఓకే. వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ అనమాట. అంటే మీరు ఈ క్వశ్చన్ ఎవరైనా వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే మీరు వెళ్తున్నప్పుడు కానీ ఇంకోళ్ళు అడగచ్చు. మిమ్మల్ని అడిగితే ఐఎమ్ గోయింగ్ టు ది షాప్. నేను షాప్కి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు మై 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 ఆంట్స్ హౌస్. నేను మా ఆంటీ ఇంటికి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ద షాపింగ్ మాల్. నేను షాపింగ్ మాల్కి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ద పోస్ట్ ఆఫీస్. నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ద బజార్. నేను బజార్కి వెళ్తున్నాను. ఇలా చెప్పచ్చు. ఓకే. మీరు అడగగలిస్తే చాట్ చేసుకుంటూ ఉంటారు కదా. వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ? నీవు ఎక్కడికి ఇప్పుడు వెళ్తున్నావు అని అడగచ్చు. వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? ఇది కూడా ఇందాక క్వశ్చన్కి వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఐఎమ్ గోయింగ్ టు ది షాప్ కదా. అయిపోయిన తర్వాత వస్తున్నప్పుడు వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ది షాప్. నేను షాప్ నుంచి వస్తున్నాను. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫీస్. నేను పోస్ట్ ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ద షాపింగ్ మాల్. నేను షాపింగ్ మాల్ నుంచి వస్తున్నాను. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ద బజార్. నేను బజార్ నుంచి వస్తున్నాను. ఆర్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ద వెజిటేబుల్ మార్కెట్. నేను వెజిటేబుల్ మార్కెట్ నుంచి వస్తున్నాను. ఇలా చెప్పుకోవచ్చు అనమాట. వెన్ డూ యూ టేక్ యువర్ డిన్నర్? నీవు డిన్నర్ ఎప్పుడు చేస్తావు? ఐ టేక్ మై డిన్నర్ ఎట్ 8:30 PM. నేను డిన్నర్ని 8:30కి చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, వెన్ విల్ ద డాక్టర్ కమ్? ఏమండి, ఎక్స్క్యూజ్ మీ అంటే క్షమించండి అని. ఓకే. క్షమించండి, డాక్టర్ ఎప్పుడు వస్తారండి?
ద డాక్టర్ విల్ కమ్ విత్ ఇన్ 20 minutes. డాక్టర్ 20 నిమిషాలలో వస్తారు. అంటే మిమ్మల్ని ఎవరైనా మీరు ముందు వచ్చి కూర్చుని మీ తర్వాత ఎవరైనా పేషెంట్ వచ్చి అడిగారు అనుకోండి, మరొకరు ఎవరైనా వచ్చేయండి, మీరు ముందు వచ్చారు కదా నాకన్నా ముందు, సో మీకు తెలుస్తుంటుంది. సో వెన్ విల్ ద డాక్టర్ కమ్ అండి, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వెన్ విల్ ద డాక్టర్ కమ్ అండి అని మీరని ఇలా అడగచ్చు. లేకపోతే వాళ్ళు అడిగినప్పుడు మీకు తెలిసిన సమాచారాన్ని ద డాక్టర్ విల్ కమ్ విత్ ఇన్ 20 minutes అలా చెప్పచ్చు అనమాట. విచ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ డూ యూ బిలాంగ్ టు? తెలంగాణలో నీవు ఏ ప్రాంతానికి చెందుతావు? ఐ బిలాంగ్ టు హైదరాబాద్. నేను హైదరాబాద్కు చెందుతాను అలా. లేకపోతే ఇప్పుడు ఈ తెలంగాణ ప్లేస్లోని విచ్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డూ యూ బిలాంగ్ టు? విచ్ పార్ట్ ఆఫ్ కర్ణాటక డూ యూ బిలాంగ్ టు? అలాగే విచ్ పార్ట్ ఆఫ్ అంటే హైదరాబాద్లో మీరు ఎక్కడ ఉంటున్నారంటే వే డూ యూ లివ్ ఇన్ హైదరాబాద్, ఇలా కూడా అడగచ్చు అనమాట. సో అప్పుడు మీరు చెప్పచ్చు సమాధానం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.